బాస్ టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? నెంబర్ 1 నుండి నెంబర్ 11 వరకు ఎవరెవరు బరిలోకి దిగబోతున్నారో ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. మరి సంజు శాంసన్ ఫైనల్ లిస్ట్లో ఉన్నాడా లేదంటే డగౌట్లో కూర్చోబోతున్నాడా? బాస్ టీ20 వరల్డ్ కప్ టైటిల్ని దక్కించుకోవాలని ప్రతి టీం ప్రణాళికలు రచిస్తుంది. మరో 3 రోజుల్లోనే రంగం కాస్త రణరంగంగా మారనుంది. అయితే మరి ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా ఏ ప్లేయింగ్ 11తో బరిలోకి దిగి తమ విధ్వంసాన్ని వీరవిహారాన్ని కంటిన్యూ చేయబోతుందో ఈ రిపోర్ట్లో చూసేద్దాం బాస్. యాక్చువల్గా బాస్, న్యూజిలాండ్తో సిరీస్కి ముందు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఓ క్లారిటీ వచ్చింది టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోందో అని. బట్ న్యూజిలాండ్తో సిరీస్ ముగిసేసరికి ఆ ప్లేయింగ్ 11పై అనుమానాలు రేకెత్తాయి. ఎందుకంటే సంజు అవుట్ ఆఫ్ ఫామ్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఇంజురీస్ గురవడంతో ప్లేయింగ్ 11 కాంబినేషన్ ఎలా ఉండబోతోంది అని అందరిలో కొంచెం టెన్షన్ మొదలైంది. న్యూజిలాండ్తో సిరీస్కి ముందు టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఓపెనర్స్ ఎవరంటే ఫుల్ క్లారిటీతో చెప్పేవాళ్ళు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అని. కానీ ఇప్పుడు అంత నమ్మకంగా చెప్పలేకపోతున్నారు. అందుకు కారణం సంజు న్యూజిలాండ్తో సిరీస్లో మొత్తం అట్టర్ ఫ్లాప్ అవ్వడమే. అట్ ద సేమ్ టైం ఇషాన్ కిషన్ మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాడు. అయితే ఇషాన్ నెంబర్ 3 పొజిషన్లో బరిలోకి దిగాడు. యాక్చువల్గా ఆ ప్లేస్ తిలక్ వర్మది. ఇప్పుడు తిలక్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు, వరల్డ్ కప్లో బరిలోకి దిగబోతున్నాడు. మరి ఇషాన్ కిషన్ పరిస్థితి ఏంటి? వరుసగా ఫ్లాప్ అవుతున్న సంజు శాంసన్ పరిస్థితి ఏంటి? వీటన్నింటికీ సమాధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం బాస్. ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న బిగ్ క్వశ్చన్ అభిషేక్ శర్మతో ఓపెనర్గా బరిలోకి దిగే ప్లేయర్ ఎవరు అని. అయితే బాస్, న్యూజిలాండ్తో సిరీస్లో సంజు శాంసన్ 5 మ్యాచ్లాడి కేవలం 46 రన్స్ మాత్రమే చేశాడు. మరి సంజుకి బ్యాకప్ కీపర్గా స్క్వాడ్లో స్థానం దక్కించుకున్న ఇషాన్ కిషన్ మాత్రం 4 మ్యాచ్ల్లోనే, అంటే సంజు కంటే ఒక మ్యాచ్ తక్కువే ఆడి 215 రన్స్ దంచుకొట్టాడు. ఎక్కడ 5 మ్యాచెస్ 46 రన్స్, ఎక్కడ 4 మ్యాచెస్ 215 రన్స్. అసలు ఎక్కడైనా పొంతన ఉందా బాస్? సంజు కేవలం ఈ సిరీస్లోనే కాదు బాస్, గత సంవత్సర కాలంగా టీ20 ఫార్మాట్లో ఫ్లాప్ అవుతూనే ఉన్నాడు. ఇక న్యూజిలాండ్తో సిరీస్లో అయితే ఆల్మోస్ట్ ప్రతిసారి వికెట్లని పూర్తిగా వదిలేసి ఆడాడు. తను అవుట్ అయిన విధానాలు చూస్తే కూడా సంజులో అసలు కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. మరి ఇలాంటి లో కాన్ఫిడెన్స్లో ఉన్న సంజుని టీ20 వరల్డ్ కప్లో ఆడిస్తారా అంటే ఆడిస్తే మాత్రం అది బిగ్ రిస్కే అవుతుంది. సో అభిషేక్ శర్మతో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ని ఇషాన్ కిషనే ఓపెన్ చేస్తాడు. ఇద్దరికిద్దరు ఫస్ట్ బంతి నుండే ఆపోజిట్ బౌలర్స్పై కొంచెం కూడా కనికరం లేకుండా విరుచుకుపడే విధ్వంసకర బ్యాటర్స్. వీరిద్దరూ ఓపెన్ చేస్తే పవర్ ప్లేలో పరుగుల సునామీనే. 6 ఓవర్స్లోనే 100 రన్స్ కొట్టగల సమర్థులు వీరిద్దరు. ఏమంటారు బాస్? కాబట్టి టీమిండియా ఓపెనర్స్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లే. నెక్స్ట్ నెంబర్ 3లో యాజ్ యూజువల్ తెలుగు తేజం తిలక్ వర్మ బరిలోకి దిగుతాడు. నెంబర్ 4లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఇక్కడ ప్రతి ఇండియన్ ఫ్యాన్ సంతోషించే విషయం ఏంటంటే బాస్, కెప్టెన్ స్కై ఫుల్ ఫామ్లోకి రావడం. వరల్డ్ కప్లో స్కై 360 డిగ్రీస్ షో చూడడానికి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 5లో రింకు సింగ్ ఆడతాడు. రింకు సింగ్ చెప్పాలంటే చాలా కన్సిస్టెంట్గా పరుగులు సాధిస్తున్న ప్లేయర్, తన సత్తా ఏంటో నిరూపించుకున్న ప్లేయర్. సో నెంబర్ 5లో రింకు సింగ్ ఫిక్స్. ఇక నెంబర్ 6లో వరల్డ్స్ బెస్ట్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. ఈ ప్లేయర్ గురించి ఎంత పొగిడినా తక్కువే బాస్. టీమిండియా బిగ్ అసెట్ హార్దిక్ పాండ్యా. బంతితో బ్యాట్తో టీమిండియాకి విజయాలను అందించగల సత్తా ఉన్న ఏకైక ప్లేయర్ హార్దిక్ పాండ్యా. కాదంటారా బాస్? చెప్పండి. ఆ తర్వాత నెంబర్ 7లో సిక్సర్ల శివం దుబే. తను కొట్టే భారీ సిక్స్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అఫ్ కోర్స్ బౌలింగ్లో కూడా అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తాడు. సో నెంబర్ 7లో శివం దుబే. ఇక్కడ అబ్జర్వ్ చేశారా బాస్, టీమిండియా టాప్ 7 తుఫాన్ బ్యాటింగ్ ఆర్డర్లోనే 4 బౌలింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వీరి తర్వాత నెంబర్ 8, నెంబర్ 9, నెంబర్ 10, నెంబర్ 11 ఇన్ని బౌలింగ్ ఆప్షన్సా? ఓకే, నెంబర్ 8లో అక్షర్ పటేల్. తను ఓ బిగ్ ఆల్రౌండరే, పైగా టీమిండియా వైస్ కెప్టెన్ కూడా. తను నెంబర్ 8లో బరిలోకి దిగనున్నాడు. నెక్స్ట్ నెంబర్ 9 వరుణ్ చక్రవర్తి. మిస్టరీ స్పిన్నర్. తన స్పిన్ మాయాజాలంతో టీమిండియాకి ఎన్నో విజయాలను అందించిన బౌలర్.
ఆ తర్వాత నెంబర్ 10లో బూమ్రా, వరల్డ్స్ బెస్ట్ బౌలర్. ఆపోజిట్ టీం ఇండియాతో మ్యాచ్కి ముందే ఎవరి గురించైనా భయపడుతుంది అంటే అది జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ గురించే. ఇక ఫైనల్గా నెంబర్ 11లో హర్షదీప్ సింగ్ని ఆడిస్తారా లేదంటే హర్షిత్ రాణాని ఆడిస్తారా అన్నది ఇంకా కన్ఫామ్గా చెప్పలేం. హర్షదీప్ ఆల్రెడీ ప్రూవెన్ బౌలర్. హర్షిత్ రాణా కూడా అవకాశం చిక్కినప్పుడల్లా సత్తా చాటుతున్నాడు. హర్షదీప్ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసే సత్తా గల బౌలర్. రీసెంట్ టైంలో ఆ ఫీట్ని హర్షిత్ రాణా కూడా సాధిస్తున్నాడు. పైగా హర్షిత్ బ్యాట్తో కూడా సత్తా చాటగల ప్లేయర్. కాకపోతే టీంలో ఉన్న వన్ అండ్ ఓన్లీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్. మరి ఈ ఇద్దరిలో ఎవరికి ప్లేయింగ్ 11లో అవకాశం దక్కుతుంది అని చెప్పడం కొంచెం కష్టమే. బట్ ఎక్కువ అవకాశం హర్షదీప్కే ఉండొచ్చు. చూద్దాం ఫెబ్ 7న ఎవరిని బరిలోకి దింపుతారో. ఇదే బాస్ వరల్డ్ కప్లో బరిలోకి దిగే టీమిండియా ప్లేయింగ్ 11. ఇక్కడ కొంతమందికి వచ్చే డౌట్, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్తో ఓపెన్ చేయించడం ఎందుకు? సంజు శాంసన్కి మరో అవకాశం ఇవ్వాలి, రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ఉంటుంది కదా అని. బట్ ప్లేయింగ్ 11లో ఉండాలంటే పర్ఫార్మెన్స్ మ్యాటర్, రైట్ అండ్ లెఫ్ట్ మ్యాటర్ కాదు అన్నది నా పర్సనల్ ఒపీనియన్ బాస్. మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి బాస్. అలాగే టీమిండియా ప్లేయింగ్ 11 పర్ఫెక్ట్గా ఉందా లేదంటే ఇంకా ఏమైనా మార్పులు చెయ్యాలి అంటారా? ఈ విషయం పైన కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.